ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారికి దర్శించటానికి వచ్చినటువంటి ఎందరో సందర్శకులు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ ఉంటారు. వారికి సమాధానం చెప్పినా తృప్తి చెందరు. ఇంకా ఏదో లోటు ఉన్నట్టుగానే భావిస్తూ వాటిని రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సత్యము బోధయుక్తము కాదు, అది పూర్తిగా అనుభవయోగ్యము. అంటే ఆత్మగా ఉన్నానన్న ఎరుక దానంతటది ప్రకాశించిన స్థితిలోనే ఆ స్థితి ఎప్పుడూ ఉందని చెప్పినప్పటికీ ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి మాయానేనికి అది మనస్సుకి అందదు. ఎంతసేపటికి జాగ్రత్త స్వప్న సుషుప్తులని, కష్టాలు సుఖాలని, మంచి అని చెడు అని, జననం అని మరణం అని ఈ దృష్టికోణంలోనే ఉంటారు తప్ప తాను ఇది కాకపోతే ఏదై ఉంటాను అనే విచారము ససేమిరా చెయ్యరు. సరే, చివరికి అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది అని చెప్పినప్పటికీ తృప్తి చెందరు. కారణం, ఈ అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ సత్యాన్ని అంటే ఆత్మని అనుభవాలకి తీసుకురావాలని, అహంకార పరిధిలో ఉండాలని వారు ఆశిస్తూ ఉంటారు. అది ఎలా కుదురుతుంది? దేహము లేకపోయినా, మనస్సు లేకపోయినా నీవు మన నిద్రలో ఉన్నావు కదా అని అడిగినప్పుడు ఏమంటారు? అవును, నేను నిద్రించాను, నేను ఉన్నాననే అన్నాను అనుకోండి. మరైతే నిద్రావస్థకి ఎప్తు లేదంటున్నావు, నీకు ఎలా తెలుస్తుంది అది? నీవు నిద్రలో ఉన్నట్టు ఏ విధంగా నిశ్చయించటం? ఒకవేళ నేను మీరు చెప్పిన మాట యాక్సెప్ట్ చేశానే అనుకుందాం, నిద్రలో ఉన్నాననే అనుకుందాం. దానివల్ల మనకు వచ్చే ఒరిగేదేమిటి, జరిగేదేమిటి? మీరు అనుకోవచ్చు, నిద్ర వచ్చినప్పుడల్లా మనిషి మరణించునని, మెలకువ రాగానే మళ్ళీ తిరిగి పుడుతున్నాడని నీ దృష్టి కావచ్చు. దానికి అపృచ్ఛకుడు కావచ్చు, కాకపోవచ్చు. అది నిజమో అసత్యమో దైవానికి మాత్రమే ఎరుక. ఆ సందర్భంలో మహర్షి వారు కూడా అదే మాటని తిరిగి చెబుతూ, పోనీ ఆ విధంగా కనుక అయితే ఆ దైవాన్ని రాని, ఈ సమస్యకు పరిష్కారం ఆయనే చెయ్యని, మనం ఎందుకు ఆందోళన పడాలి? నిద్రిస్తే మరణించేటైతే మరి మృతి అంటే భయపడ్డట్లే నిద్ర కూడా మనిషికి భయం కావాలి కదా.
మరి నువ్వు నిద్రపోవటానికి భయపడుతున్నావా? లేదు కదా. ఎందుకని ఎందుకని భయం లేదు నిద్రలో? నిద్రపోతానంటే తిరిగి వస్తావన్నటువంటి భావనతో నిద్రపోతున్నావు, అందుకని భయం లేదు. నిద్రలో ఉన్నది నీ సహజత్వమని మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా నిద్రాస్థితిలో అది నీకు అనుభవానికి రాదు. కనుక ప్రతి ఒక్కడు నిద్రను కోరుకుంటాడు కదా. అసలు ఈ నిద్రను ఎందుకు వాంఛించడం? అందులో సుఖం లేకపోతే. ఇంకోటి విషయం ఏంటంటే, నిద్రపోతే నువ్వు తిరిగి రావని కనుక అన్నారనుకోండి, చస్తే ఎవడు నిద్రపోడు, పోతే రానేమోనని మెళుకుతోనే పడి చస్తాడు తప్ప నిద్రపోడు. కానీ ప్రకృతి వాడిని అట్లా అట్టి పెట్టడం లేదు. నిద్ర ముంచుకొస్తుంది. సహజం అదే కాబట్టి, సత్యం అదే కాబట్టి. నువ్వు అనుకోవచ్చు నాకేమీ తెలియటం లేదని. నిజమే, నీవు ఉన్న ఆ నిద్రలో తెలుసుకునే స్థితిలో ఉండవు. పూర్తిగా వృత్తి రాహిత్యమై ఆత్మతోనే ఉంటావు. ఆత్మ తెలియకుండా ఉంటావు నాయన. ఇక్కడ నీవు బాగా గ్రహించవలసింది, నిద్రలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇంకెప్పుడు ఉంటావు. ఒకే వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు, కానీ నువ్వేమని అడుగుతున్నావు? సుఖం లేదంటున్నావు. సుఖం లేదని ఎట్లా నువ్వు చెప్తావు? చెప్పు ఒకసారి. నీవు సుఖంగా, హాయిగా, శాంతిగా నిద్రించానని చెబుతూ ఉంటావుగా. ప్రతి ఒక్కడు నిద్రపోయి వచ్చేవాడు అదే చెబుతాడుగా. నీవు అనుకోవచ్చు అది తెలిసి అనేది కాదు, సుఖం లేదు, దుఃఖభావమే. కానీ అంటే తాను నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సమస్యలు వెంటాడుతున్నాయి కాబట్టి నిద్రలో కూడా ఇవి ఉండి తీరుతాయని తన యొక్క భావన. దానికి మహర్షులు వారు ఇంకా స్పష్టం చేస్తూ, నీ అసలు మూలమే ఆనందము. అందుకని ప్రతివాడు హాయిగా, సుఖంగా, ఆనందంగా నిద్రించానంటాడు. దాని అర్థం ఏంటి? ఆ స్థితిలో మొదలు చివరి కూడా ఉన్నాడనేగా. దుఃఖం అయితే లేదు కదా, మనస్సు తల ఎత్తలేదు కదా, దేహాత్మ బుద్ధి లేదు కదా. అది నిద్రలో లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ దేహాత్మ బుద్ధి వచ్చింది? కనుక అయథార్థమైనటువంటి ఇప్పుడున్నటువంటి దేహాత్మ బుద్ధి అన్ని తప్పులకి కారణమై కూర్చుంది. అంటే ఈ దేహాత్మ బుద్ధి నిన్ను దుఃఖం వైపుకు లాక్కు వెళుతుంది, అసంతృప్తి వైపుకు లాక్కు వెళుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా అడుగుతున్నాడు, నన్ను నేను ఉద్ధరించుకోలేకుండా ఉన్నాను. దానికి మహర్షుల వారు
ఆ ఉచ్చతర శక్తికి నువ్వు శరణాగతిగా అది చూసుకుంటుంది. అసలు నీ స్వభావమే ఆనందం. అయినా నీవు అది గోచరించదని నువ్వు అంటున్నావు. ఇక్కడ నీ సహజ స్థితికి అడ్డేదుందో చూడు. అసలు ఆ ఆటంకం అంటున్నావే, అది పూర్తిగా అవాస్తవం, మిథ్య అని తెలిసినప్పుడు దాన్ని నువ్వు సవరించుకోవచ్చు. ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మహర్షుల వారు ప్రస్తావిస్తున్నారు. మందు ఇచ్చినది వైద్యుడే అయినప్పటికీ పుచ్చుకోవాల్సింది రోగియే కదా. లేకపోతే ఆ వ్యాధి ఎలా నయమవుతుంది? నీ తరఫున వైద్యుడు తాగడు కదా మందు. రోగం నీది, బాధ నీది, ఆందోళన నీది, భయం నీది. వైద్యుడు చెబుతాడు, నాయనా ఈ మందు తాగు, నీకు ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పాడు. కాబట్టి నువ్వే తాగమంటే నీకు ఉపయోగం ఏమిటి? డాక్టర్ మందు తాగితే నీ రోగం తగ్గుతుందే? రోగం ఉన్నవాడే తాగాలి, దుఃఖం ఉన్నవాడే విచారం చెయ్యాలి, దేహాత్మ బుద్ధి ఉన్నవాడే తనకు తాను ప్రశ్నించుకోవాలి. సుమా, నువ్వు అనుకోవచ్చు, రోగి తనకు తాను సాయపడలేని ఒక అర్ధమైన స్థితిలో ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, అందుచేత అన్కండిషనల్గా అదిగో ఆ వైద్యుడికి తాను పూర్తిగా సరెండర్ అయి ఉన్నాడు. దానికి మహర్షుల వారు ఏమన్నారు? వైద్యుడు నిర్నిబంధంగా వ్యవహరించాలి కదా. రోగి మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఊరికే ఉండిపోవలే. అలా ఊరికే ఉండుట అయత్నం, అదే నీ సహజత్వము. నీవు అనవసరంగా ఆలోచనల వెంట, దేహ వివరాల వెంట, ప్రాపంచిక విషయాల వెంట, సాంసారిక విషయాల వెంట, ఇతరుల విషయాల వెంట నీవు పరిగెడుతున్నావు. ఆ పరుగు ఆపు ముందు. ఉత్తమమైనటువంటి మందేదో తెలుసా? ఊరక ఉండుటే. మౌనమే అత్యంత సర్వరోగ నివారిణి. అది గుర్తుపెట్టుకో. ఇంతకీ అంతటితో ఆగటం లేదు, ఇంకా ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు. మీరు ఎన్నైనా చెప్పండి, దైవం ఉన్నాడని నన్ను నమ్మించండి చూద్దాం అంటే మనస్సు పరిధిలోకి దైవాన్ని నాకు చూపించు అన్నట్టుగా ఉంటుంది. నిజమే, ఇటువంటి ప్రశ్నలు ఆత్మలబ్ధి అట్టి విశ్వాసానికే సమంసుమా. నీవు తప్పకుండా ఆ భగవంతుణ్ణి నీ ఆత్మస్వరూపంగానే నీవు దర్శిస్తావు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? భగవంతుడు నీకు అన్యం అనుకుంటున్నావు. ఒకవేళ భగవంతుడే గనక నీవు అనుకున్నట్లు నీకు అన్యంగా ఉంటే ఆత్మలేని భగవంతుడే ఉండాలి. అది సాధ్యమా? కాదు కదా. భగవంతుడు ఫారెన్ ఎలిమెంట్. నువ్వు ఎలా ఊహిస్తే ఆ విధంగా నీవు అనుకోవచ్చు. నీకు బాగా దగ్గరగా ఉన్నది నీ ఆత్మే కదా.
నేను ఉన్నానన్న ఎరుకే కదా. అది నాకు తెలియదంటున్నావే, తెలియని వాడు ఉన్నాడేమో చూడు పోని. అదే నేనెవరిని విచారం చెయ్యి, దాన్ని బట్టి నీకే తెలుస్తుంది ఉన్నదేది లేనిదేది. మనస్సు అయితే అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది కదా. మనస్సు లేని స్థితిలో నీవు ఆత్మగానే ఉన్నావు. నిద్రలో నీ స్వరూపం ఆత్మే కదా. నిద్రలో తెలియకపోవచ్చు, కారణం నీవు ఉచ్చిరాయిత్యమై ఉన్నావు. ఈ జాగ్రత్త అవస్థలో వృత్తులు ఉండాలి, వృత్తిరాహిత్యం కావాలి. అప్పుడే కదా నీవుగా నిలిచి ఉన్నటువంటి ఆత్మస్థితి నీ స్వరూపమని గ్రహించేది. అదే నేను ఉన్నానన్న అహంస్మరణే నీ సహజత్వమని నీవే గ్రహిస్తావు. నేను ఇక్కడ ఎంత చెప్పినా అది నీకు ఉపయోగము లేదు. మంచిది. మౌనమే శరణ్యం.